కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీని ఇంటింటికి తీసుకెళ్తామని మల్కాజ్గిరి నేరన్బెడ్ టీఆర్ఎస్ నాయకురాలు పిట్ల విజయలక్ష్మి అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమం సందర్భంగా నేరన్బెడ్ క్రాస్ రోడ్ లో టీఆర్ఎస్ జెండాను రాష్ట్ర నాయకులతో కలిసి వారు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మా ఆది నాయకురాలు కవిత తీసుకువస్తున్న పంచజన్యంతో వస్తున్న విద్య, వైద్యం, రైతు, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం అంశాలతో పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి ముందుంటామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిని కవితను చేయడానికి అందరం కష్టపడతామని తెలిపారు. टीआरएस पार्टी जिंदाबाद 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 जय टीआरएस
తెలంగాణ జై తెలంగాణ ऊपर बोलो नीचे बोलो गली में बोलो इधर भी बोलो उधर भी बोलो गली में बोलो दिल्ली में बोलो मोराली में बेलू में बोलो सैनिकपुर में बोलो जय तेलंगाना पार्लियामेंट में बोलो असेंबली में बोलो दिल्ली में बोलो सीएम में बोलो जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना अंदर गट्टे सर जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना సామాజిక న్యాయం ఉంది, మహిళలకు ప్రాధాన్యత ఉంది, యువతకు ప్రాధాన్యత ఉంది, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఉంది, అమరవీరుల కుటుంబాలకు ప్రాధాన్యత ఉంది. ఈ తెలంగాణ ప్రజలకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉన్నటువంటి ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనే విషయానికి మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జై కవితక్క ఇవాళ మా ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాల మేరకు మేము జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మల్కాజ్గిరి నేరెడ్మెట్ చౌరస్తాలో మేము జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా కాబోయే సీఎంని మేము ఇక్కడ నేరెడ్మెట్కి ఆహ్వానించాము. కాబట్టి తను కూడా రావడానికి సంసిద్ధమైన తరుణంలో కొద్ది అస్వస్థకు గురైన మాట నిజమే. కానీ కవితమ్మ గారు మీరు వచ్చినా రాకపోయినా మేము కార్యకర్తలు ఎప్పుడు మీ ఎంబడే ఉంటాము. ఈ పార్టీ బలోపేతానికి మేము ఎప్పుడు కృషి చేస్తాము. నిన్ను సీఎం చేసేంత వరకు నిరంతరం మేము పోరాడుతూనే ఉంటాం కార్యకర్తలుగా. అలాగే మీ యొక్క పాంచజన్య యొక్క సూత్రాలను మేము ప్రజల దగ్గరికి వెళ్ళేసి అన్ని యొక్క సూత్రాలను మేము వాళ్ళకి చెప్పి మా పార్టీని బలోపేతం చేయడానికి మేము సంసిద్ధమవుతాము. ప్రతిజ్ఞ చేస్తున్నాం కవితమ్మ, మేము మీ యొక్క ఆదేశాలను మేము ఎప్పుడు తూచా తప్పకుండా పాటిస్తూ సమస్యలను పరిష్కరిస్తాం, పోరాడతామనే నిదానంతో మేము వెళ్తాము. కాబట్టి మీ యొక్క పార్టీని మరింత బలోపేతం చేయడానికి మేము ఎప్పుడు కృషి చేస్తామనేసి మరొకసారి వినయించుకుంటున్నాను. జై కవితమ్మ, జై టిఆర్ఎస్, జై కవితక్క. మా ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు మా పార్టీ అధ్యక్షుడు టిఆర్ఎస్ అధ్యక్షుడు పిలుపు మేరకు మే 20 నుంచి జూన్ 20 వరకు మేము జెండా కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. కాబట్టి మా మల్కాజ్గిరి నేరెడ్మెట్ పరిధిలో ఇవాళ మేము జెండా కార్యక్రమాన్ని మా కవితక్క వారి ఆధ్వర్యంలో చేయాలనుకున్నాము. తను కూడా రావడానికి సంసిద్ధమైంది. కానీ కొన్ని కారణాల వల్ల అనారోగ్యం పాలైన వల్ల కొంచెం అస్వస్థకు గురైనందువల్ల ఆమె రాలేకపోయింది. కానీ మేము దాని గురించి మేము ఎప్పుడు అనుకోము. ఆ కవితక్క ఎప్పుడు కూడా మా పక్కకే ఉంటుంది. మాకు మనోధైర్యాన్ని, మాకు గుండెధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మేము ఎప్పుడు ఆమెకి ఏ కార్యక్రమైనా ఏదున్నా గుణంగా ఆమె ఉన్నా లేకపోయినా మా కార్యకర్తలతో మేము అంగరంగ వైభవంగా ఏదున్నా మా పార్టీని ముందుకు బలోపేతం చేయడానికి మేము కృషి చేయడానికి ఎప్పుడు ముందుంటాము. మా పార్టీ ఆవిర్భవించినప్పుడు మా కవితక్క గారు ఆదేశాల మేరకు అన్ని హక్కులను, అన్ని ప్రజల దగ్గర ఉన్న సమస్యలను ఏదున్నా కూడా కార్యకర్తలకు అందరికీ ఒక పాంచజన్యం అనే ఒక 5 సూత్రాలను తను అమలుపరిచిందనమాట. దానిలో ఉచిత విద్య, ఉచిత వైద్యము, తర్వాత రైతుల యొక్క సంక్షేమము, తర్వాత సామాజిక న్యాయము, తర్వాత నిరుద్యోగ యువతకు ఒక పెద్దపీట వేసింది. కాబట్టి ఆ యొక్క పాంచజన్య సూత్రాలను మేమందరము పలు గ్రామాల్లో, పలు మండలాల్లో, పలు కాన్స్టిట్యున్సీలో మేమందరము కూడా మా కార్యకర్తలకు అందరికీ పిలుపునిచ్చింది. మీరందరూ వెళ్ళాలి, తర్వాత ప్రజల యొక్క పరిష్కరించాలి, ప్రజలకు పరిష్కరించాలి, తర్వాత సమస్యలను పోరాడాలి అనే ఒక నినాదంతో మేము అందరం బలోపేతం చేయడానికి మేము కార్యకర్తలం అందరము సంసిద్ధంగా ఉన్నాము. మా పార్టీని ఇంకా ముందుకు తీసుకొని ఆ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మా కాబోయే సీఎంకి మా కవితకు ఈ యొక్క పార్టీ యొక్క దాన్ని మేము బలోపేతం చేయడానికి ముందు ఉంటామనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం.